శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, దివ్యల మాధురి గారి వ్యాఖ్యలను మనం ఏ కోణంలో చూడాలి? ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు మాట్లాడినప్పుడు శిక్ష తప్పనిసరిగా పడాల్సిందేగా మ్యామ్. ఆ శిక్ష ఈ టైంకి పడ్డప్పుడు కూడా ఎందుకు ఆమె వ్యతిరేకంగా మాట్లాడుతుంది? నేను ఒక హత్య ఎప్పుడో 3 ఏళ్ల క్రితం చేశానండి అనుకోండి. ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తారండి. అప్పుడెప్పుడో చేశాను కాబట్టి ఇవాళ అరెస్ట్ చేయకుండా అంటానా? హత్యే కదా. మాటలు హత్య చేయడం కంటే దారుణం. మనిషిని గాయపెట్టేదేది మాట. మాట ఏమవుతుంది? ఉండిపోతుంది. ఇప్పుడు దెబ్బ తగులుతుందండి, మచ్చ మిగులుతుంది, ఆ నొప్పి గుర్తుండదు, నొప్పి పోతుంది. కానీ మాట గుచ్చుతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే కాలు జారినా తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేం. మీరెవరు అసలు అడగడానికి? దివ్యల మాధురి గారు, హూ ఆర్ యూ? మీరు భార్యో కాదో నాకు తెలియదు, నాకు అనవసరం మీ వ్యక్తిగతం కదా. నన్ను లోపలికి ఎలవ్ చేయండి అంటే నువ్వు తప్పు చేసావా లోపలికి ఎలవ్ చేయడానికి? ఇప్పుడు ఒక నిందితుడిని ఇంట్రాగేట్ చేసేటప్పుడు వేరే కుటుంబ సభ్యుల్ని రాణిస్తారా, స్నేహితుల్ని రాణిస్తారా? అంటే మీరందరూ ఏంటి అరిచేసి మైకుల ముందుకు వచ్చేసి వీరంగాలు చేసేస్తే నేను మహిళను కాబట్టి నన్ను ఏం చేయలేరు అనుకుంటే కుదరదు. మీరు వైసీపీలో లేరు. ఇంకోటి ఏంటంటే మన చెప్పారు, ఆయన తొక్కి నార తీస్తా అన్నాడు, నార తీయడం మొదలైంది. అనుభవించండి. నేను అప్పుడెప్పుడో అన్నానంటే ఎవరినన్నారు, ఎందుకన్నారు? వాళ్ళ భార్యల గురించి మీకెందుకు? మీ సంగతి ఇప్పుడు మీరు ఏమైనా మహా ఇదిగా ఉన్నారా? మీరు భార్యను బాధ పెట్టి ఇంకోళ్ళతో ఉన్నారు. చేసుకున్నారో లేదో అది మీ ఇష్టం, అది. కానీ ఆయన అలా చేయలేదుగా. మీరు జగన్మోహన్ రెడ్డి కోసం మీరు పవన్ కళ్యాణ్ని తిట్టారు, కానీ ఎవరి కోసం పవన్ కళ్యాణ్ ఎవరిని తిట్టలా. అంటే ఒక పదవి కోసమో లేకపోతే ఒక పార్టీలో ఉండడం కోసమో డబ్బుల కోసమో ఏదో ఆశించో ఒకళ్ళని తిట్టారు, ఒకళ్ళని వ్యక్తిగతంగా దూషించారంటేనే అది పెద్ద నేరం. మీరు ఒక హత్య చేయడం కంటే కూడా ఎక్కువే నా దృష్టిలో అది. కాబట్టి ఇప్పుడు పతివ్రతల్లాగా అందరం వచ్చేసి మేము మాట్లాడేస్తాము, మీరు అలా ఎలా చేస్తారంటే అసలు హూ ఆర్ యూ టు ఆస్క్? మీరు ఎవరు అసలు? అది పోలీసులు చూసుకుంటారు. ఈయన బయటకు వచ్చారు, ఎవరు దువ్వాడ శ్రీనివాసు, నన్ను సంతకం పెట్టమన్నారు, నేను అబ్యూస్ చేశానని, బూతులు మాట్లాడానని. నేను మాట్లాడలేదు, సంతకం పెట్టలేదు, అందుకని మళ్ళా రమ్మన్నారు అంటాడు. నువ్వేం మాట్లాడావో ఒకసారి వీడియో విను. మీరు వీడియో విన్నాక అది బూతా తప్ప ఒప్ప మీరు చెప్పండి. అంటే సంస్కారంగా మాట్లాడటం అంటే ఏంటో మీకు మీ తల్లిదండ్రులు నేర్పించలేదా? లేకపోతే నేర్పించిన వైసీపీలోకి వచ్చాక అది మర్చిపోయి బూతులు మాట్లాడటమే భాష అనుకున్నారా వైసీపీ వాళ్ళు? క్లారిటీ ఇవ్వాలి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారు, అరెస్ట్ చేస్తారు, ఉండండి 7 ఏళ్ళు కాతే 14 ఏళ్ళు ఉండండి జైల్లో, పడాలి. ఒక్కొక్కడికి మొదలైందండి, ఇది కంటిన్యూ చేయాలి. ఇప్పుడు చేతకాని ప్రభుత్వం అనుకున్నారు, ఎందుకులే అని వదిలేస్తే వీళ్ళకి అది కుదరట్లా. రెచ్చిపోతున్నాడు ఒక్కొక్కడు. ఏంటో చాలా వాళ్ళందరూ కూడా ఆస్కార్ అవార్డ్స్ తెచ్చుకున్న వాళ్ళు పాపం. అసలు మామూలు మనుషులు కాదు. ఒక్కొక్కడు బూతుల్లో ఒక్కొక్కడు పిహెచ్డీలు చేశారు. కాబట్టి కావాలండి, ఇందులో తప్పేమీ లేదు అసలు. నన్ను అడిగితే ఇప్పుడు ఇంకా చాలామంది వరుసగా లైన్లో వస్తారు. మేము అప్పుడెప్పుడో అనేసాం కదా, అయిపోయింది కదా అంటే తాట తీయాలి ఒక్కొక్కడికి. ఇప్పుడు పోసాని మొన్న ఏం చేశాడు, నేను రాజకీయాలు వదిలేసాను అంటున్నాడు. నువ్వు రాజకీయాలు వదిలేసినా వదిలేయకపోయినా నువ్వు మాట్లాడిన మాటలు అక్కడే ఉన్నాయి కదా, అవి ఎక్కడికైనా వెళ్ళా. నీకు అసలు సిగ్గుండాలి. ఎందుకు సిగ్గుండాలంటున్నా అంటే నేను ఎంఫిల్ చేసా అంటాడు ఇట్లా కాలర్ సర్దుకుంటూ. దేంట్లో ఎంఫిల్ చేసావు? ఇందులోనా? అసలు ఆడపిల్లల గురించి, కూతుళ్ళ గురించి మాట్లాడటానికి సిగ్గులేనివాడు కాకపోతే అసలు నిన్ను మళ్ళీ వెనకేసుకుని భార్య ఎలా తిరుగుతుంది? అందుకని మీరు మనుషుల, నువ్వు ఎలా ఉండేవాడు పోసాని, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఒక ఎవరు కొడాలి నాని మనిషా? గుట్కా వేసుకుని నవ్వులుతూ బోర విరుచుకుని ఏంటి మీరందరూ మళ్ళీ రాజకీయ నాయకులు. ఒక వీధి రౌడీ కూడా మీకంటే బాగానే ఉంటాడు. కొద్దిగా మానవత్వం ఏమైనా ఉంటుందేమో.
మరి ఆ జగన్మోహన్ రెడ్డిని చూస్తే వీళ్ళందరికీ మరి పైత్యం ప్రకోపిస్తుందేమో నాకు అర్థం కాదు. అంటే ఎవడికి వాడు రెచ్చిపోయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు, నీకంటే నేను ఇంత బూతులు మాట్లాడగలను, నీకంటే నేను ఇంత పవన్ కళ్యాణ్ని తిట్టగలను. రేపొద్దున మళ్ళీ వస్తాను అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికి వస్తాడు? జైలుకి వెళ్తాడు. ఇప్పుడు వెళ్ళాక మీరు అందరూ కూడా జైలుకి వెళ్తారు, కానీ ఈలోగానే మీరు కూడా వెళ్తారు, కంగారు ఎందుకు? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్తో మొదలైంది, వరుసపెట్టి అవుతుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేస్తారట, బయటకు వచ్చి వీళ్ళందరూ మరి ఏం చేసేస్తారు. ఇప్పుడు ఉద్యమం మొదలు పెడతారట. దేని మీద? మేము బూతులు తిట్టాము, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పుకోండి, వెళ్ళి ప్రజల్లో చెప్పుకుని రేపు పొద్దున్న ఎలక్షన్స్లో నిల్చోండి. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం.